హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొక్కల వీడియో చేసి చాలా రోజులు అయిందిగా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి వీడియో చేద్దామని వచ్చాను. ఈరోజు మా హౌస్ని చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు అవుట్ సైడ్ ఎలా ఉంది, లోపల ఎలా ఉంది మీకు చూపిస్తాను. మా హౌస్ అంటే మా ఓన్ హౌస్ కాదు ఫ్రెండ్స్, రెంట్ హౌస్. ఎక్కడికి వెళ్ళినా అది రెంట్ హౌస్ లాగా నేను ఫీల్ అవను, నా ఓన్ హౌస్ లాగానే ఫీల్ అవుతాను. అలాగే చూసుకుంటాను కూడా. అందువలన ఎక్కువ ప్లాంట్స్ ఎక్కడికి వెళ్ళినా రెంట్ హౌస్ అయినా సరే ప్లాంట్స్ పెంచుకుంటాను. ఎవరైనా హౌస్ షిఫ్ట్ అవ్వాలంటే చాలా హెడ్ఏక్ అనిపిస్తుంది. సామాన్లన్నీ పంపించాలి, అవన్నీ షిఫ్ట్ చేయటము చాలా కష్టం. కానీ నేను సామాన్లు ఒక్క టిప్పు మనం షిఫ్ట్ చేస్తే నేను ప్లాంట్స్ని 2 టిప్పులు పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్లాంట్స్ అన్నీ నాతో పాటు జర్నీ చేస్తూనే ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, చాలా గ్రీనరీగా ఉంటాయి ప్లాంట్స్ ఇలా పెంచుకుంటూ ఉంటే. నాకైతే మొక్కలు పెంచుకోవడం చాలా ఇంట్రెస్ట్. తొందరగా ఏ మొక్కల్ని చనిపోకుండా చూసుకుంటాను, చాలా కేరింగ్ తీసుకుంటాను. ఎందుకంటే చిన్న డబ్బా దొరికినా కూడా దానిలో ఒక ప్లాంట్ పెట్టేస్తాను, ఎందుకంటే అంత ఇష్టం అన్నమాట. మీకు కూడా మొక్కలు అంటే ఇష్టమా ఫ్రెండ్స్? అందరూ మొక్కలను పెంచుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆక్సిజన్ ఎంతో అవసరం. మొక్కల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు పెంచలేకపోయినా చిన్న చిన్న డబ్బాల్లో ఇలా మనం ప్లాంట్స్ పెంచుకోవచ్చు. మనం గులాబీ మొక్కలు అలాంటివి పెంచుకుంటే ఫ్రెండ్స్, వాటికి ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. బట్ వాటికి ఎరువులు కూడా అలాగే వేయాలి. అలా వేస్తేనే వాటికి పూలు బాగా పూస్తాయి. ఇవి మా ఫ్రిడ్జ్లు ఫ్రెండ్స్. మా హస్బెండ్ది పాల బిజినెస్ అని చెప్పాను కదా, ఇవి మా ఫ్రిడ్జ్లు. చూడండి, మా ఇంటికి ఆ 2 సైడ్స్ మొక్కలే ఉంటాయి. ఎక్కడ చూసినా మీకు మొక్కలే కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో? చూడ్డానికి కూడా చాలా లుక్గా ఉంది కదా. అందుకే ఫ్రెండ్స్, అందరూ మొక్కల్ని పెంచుకోవాలి. చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, అవేం పెద్ద ఖర్చు అయ్యే పని కాదు. ఇది స్నేక్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది టేబుల్ మీద ఎప్పుడు పెట్టుకొని ఉంచుకుంటాను. స్నేక్ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి, ఇది ఒక రకం. ఇవన్నీ న్యూగా పెట్టాను ఫ్రెండ్స్. దీనికి ఒక స్టాండ్ తయారు చేయించాలా, వీటికి నేను మొక్కలు పెట్టాను. ఇవి సేల్కి పెడతాను ఫ్రెండ్స్. ఎవరికన్నా మొక్కలు కావాలి, ఎడినం ప్లాంట్స్ కానీ క్రోటన్స్ అలాంటివి ఏమైనా కావాలంటే సేల్ చేస్తూ ఉంటాను. ఈ ప్లాంట్స్ అందుకే పెడతాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ? ఇంకా వర్షాలు పడితే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ మొక్కలు. కొంచెము ఇప్పటిదాకా ఎండాకాలం కాబట్టి ఇలా ఉన్నాయి, కానీ ఎండలకు కూడా వీటిని కాపాడగలిగాను. పైన గ్రీన్ మ్యాట్ వేసుకుంటాం ఫ్రెండ్స్ మేము. గ్రీన్ మ్యాట్ ఉంటే అంత ఎండ అనిపించదు ప్లాంట్స్కి. గ్రీన్ మ్యాట్ కంపల్సరీ ఉంటేనే మనం మొక్కల్ని సమ్మర్లో కాపాడుకోవచ్చు. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం. ఒక సండే వచ్చిందంటే ఆ రోజంతా మొక్కల దగ్గరే గడిపిస్తూ ఉంటాను. ఏదైనా ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం అనిపించదు కదా ఫ్రెండ్స్. అందుకని ఏ పనైనా ఇష్టంగా చేస్తాను. మీరు కూడా పెంచుకోండి ఫ్రెండ్స్. మొక్కలను పెంచుకుంటే చాలా బాగుంటుంది, ఇంటికే అందాన్ని ఇస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉన్నాయి మా మొక్కలు? కామెంట్ చేయండి. ఇంటికి అందాన్ని ఇచ్చే మొక్కల్ని ఎవరైనా పెంచుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.